Okay, guys, good evening, all of you, once again. So, done, guys. Last classes lo, like మనం ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, కాస్ట్ సెంటర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, కాస్ట్ ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో టుడే ఈసీసీ 6.0కి ఎస్వరహనాకి వచ్చిన సమ్ చేంజెస్ ఏంటో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. అదే విధంగా సో వీటికి సంబంధించిన వీడియోస్, నోట్స్, కాన్ఫిగరేషన్స్, బ్లూ ప్రింట్స్ ఇవన్నీ కూడా మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను. సో తర్వాత ఏవైతే చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయో అవి వీడియోస్ రూపంలో కూడా ఉంటాయి. టైం ఉంటే అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఆల్మోస్ట్ మనకి టుడే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. యా, లైక్ చూడండి. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈసీసీ 6.0 S/4HANA చేంజెస్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. చూడండి, మనకి ఎస్ఏపిలో ఈసీసీ 6.0 క్లయింట్ ఎవరైనా మెయింటైన్ చేస్తున్నట్లయితే సో వారి యొక్క బిజినెస్ అకౌంట్స్ మెయింటెనెన్స్ చేస్తూ ప్రాపర్ అకౌంట్స్ తెలియాలంటే అషాప్ మెథడాలజీ స్టేజ్ ని యూజ్ చేయమని చెప్పారు. అషాప్ మెథడాలజీ స్ట్రాటజీని ఫాలో అవ్వమని చెప్పారు. అది S/4HANAకు వస్తే యాక్టివేట్ మెథడాలజీ స్టేజ్ ని యూజ్ చేయమని చెప్పారు. యాక్టివేట్ మెథడాలజీ స్టేజ్, అషాప్ మెథడాలజీ అండ్ యాక్టివేట్ మెథడాలజీ. S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ, ఈసీసీ 6.0 అయితే అషాప్ మెథడాలజీ. ఇక డిఫరెన్స్ రెండింటికి ఏంటి, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనము క్లియర్ గా క్లాస్ సెషన్స్ లో చూడొచ్చు. ఓకే, సో తర్వాత మళ్ళీ మనకి ఆ అషాప్ మెథడాలజీ ప్రాపర్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే ఎలా అని మనం చూసుకుంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఈ 5 స్టేజెస్ ఏవైతే ఉంటాయో వీటిని మనం కరెక్ట్ గా ఫాలో అవుతే మీ బిజినెస్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక క్లారిటీగా మీకు ఆర్డర్ లో మీ యొక్క బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ కరెక్ట్ గా మెయింటైన్ చేయొచ్చు అనేదే అషాప్ మెథడాలజీ. ఓకే, ఇక్కడ S/4HANA అయితే ఇక్కడ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, ఇక్కడ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్. ఇక్కడ బిజినెస్ బ్లూ ప్రింట్ అన్నారు, ఇక్కడ ఎక్స్ప్లోర్ స్టేజ్ అన్నారు. రియలైజేషన్ అన్నారు, ఇక్కడ రియలైజ్ స్టేజ్ అన్నాడు. ఫైనల్ ప్రిపరేషన్, డిప్లాయ్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్, ఇక్కడ రన్ స్టేజ్. ఇక్కడ నేమ్స్, వర్డ్స్ చేంజెస్ చేశాడు. ఇక్కడ వర్డ్స్ అనేది కొంచెం చేంజెస్ అనేది చేశాడు. దీనికి ప్రాసెస్ సేమ్, అంటే ఈ ఆర్డర్ లో మెయింటైన్ చేస్తేనే మీకు అకౌంట్స్ ప్రాపర్ గా వస్తాయి అనేది ఇక్కడ చూపించారు ప్రాపర్ గా. ఓకే, ఇది S/4HANA వచ్చిన సమ్ చేంజెస్. తర్వాత LSMW, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, అంటే మీ యొక్క అకౌంట్స్ లైక్ ఎక్సెల్, టాలీ, వింగ్స్, పీపుల్స్ హబ్ ఇలాంటి వాటిల్లో మీరు డేటా మెయింటైన్ చేస్తూ ఉంటే అప్పుడు నాన్ ఏసీపీ నుంచి ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడానికి కొన్ని మధ్యలో మీడియేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటుంది. వాటిల్లో LSMW ఒకటి, ఐడాక్ ఒకటి. ఇవి మీడియేటర్ గా పనిచేస్తాయి. టాలీలో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలంటే మధ్యలో ఒక సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. దాన్నే LSMW అంటారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. ఇది ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ ఈసీసీ 6.0 యూజ్ చేసేవాళ్ళు. S/4HANAకు వస్తే LTMC, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. అని వాళ్ళు ఇక్కడ న్యూగా మార్చడం జరిగింది. అంటే నాన్ ఎస్ఏపీలో నుంచి ఎస్ఏపీలోకి డేటా మార్చడం. ఓకే, ఇంకా ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. మనకి చెప్పాం కదా, డేటాను మనం ఏ విధంగా ఫైనల్ గా గో లెవెల్కి పంపించాలి అనేది అనమాట. ఓకే, ఇక్కడ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సిట్ అంటారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ యూఏటి అంటారు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు
ప్రాపర్‌గా డేటాను వాళ్ళు ఇచ్చిన ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, దాని ప్రకారమే డేటాను టైప్ చేసుకొని, మనము మైగ్రేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే. సిట్ ఎలా పడితే అలా. వాళ్ళొక ప్రాపర్‌లో ఇచ్చుంటారు. అంటే సీరియల్ నంబర్, టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అమౌంటు, డేటు ఇలా ఇచ్చుంటారు. వాళ్ళిచ్చిన డేట్ ప్రకారం కాకుండా మనం వేరే డేట్‌లో మెన్షన్ చేసామంటే డేటా మైగ్రేషన్ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్ వస్తది. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అతను కరెక్ట్‌గా యాక్సెప్ట్ చేయాలి. అతను కూడా ఎంట్రీస్ కరెక్ట్‌గా పోస్ట్ చేయాలి. లేదంటే డేటా అనేది మైగ్రేషన్ అవ్వదు. ఇవి చెప్పొచ్చు. తర్వాత ఎస్ఏపీ ఈసీసీ 6.0లో అయినా కస్టమర్సే ఉంటారు. ఎస్/4హనాలో అయినా కూడా కస్టమర్సే అని పిలుస్తారు. అక్కడ ఒక నేము, ఇక్కడ ఒక నేము పిలిచాం. రెండిట్లో సేమ్ నేమే పిలుస్తాం. తర్వాత ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ ఈసీసీ 6.0లో వెండార్స్ అంటాం. అంటే సప్లయర్స్. మన బిజినెస్‌కి ఎవరైతే స్టాక్ ఆర్ గూడ్స్ సప్లై చేస్తూ ఉంటారో, సో వాళ్ళని కస్టమర్స్ అంటాం. వెండార్స్ అంటాం. అదే ఎస్/4హనాలో సప్లయర్స్ అన్నారు. ఎస్/4హనాలో సప్లయర్స్ అని పిలుస్తాం. తర్వాత ఒకవేళ మనకు ఎస్ఏపీలో కస్టమర్‌కి సంబంధించిన ఫీచర్స్ లేకపోతే, ఆ ఫీచర్స్‌ను లైక్ క్లయింట్ దగ్గర కనుక్కొని, వాటిని అతనికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఆ వ్యాపారి దగ్గరికి వెళ్లి, ఆ ఫీచర్స్‌ని ఎస్ఏపీలో యాడ్ చేయడం. అడ్వాన్స్‌డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటాం. అడ్వాన్స్‌డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్. అబాప్. అదే సప్లయర్‌లో మనకి ఎస్/4హనాలో అయితే యు యూఐ5 ప్యూరీ డెవలపర్. అంటే మొబైల్‌లో కూడా డేటాని చూడొచ్చు. మొబైల్‌లో కూడా డేటాని చూడొచ్చు అని మనం చూడొచ్చు. ఈసీసీ అంటే ఎంటర్‌ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్. ఓకేనా? ఈఆర్‌పీ అంటే ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఈ ఫుల్ నేమ్స్. ఓకే. తర్వాత మనకి మార్కెట్‌లో ఎంఎం, ఎస్‌డి, పీపీ, పీఎం ఈ కన్సల్టెంట్స్ కూడా ఉంటారు. ఓన్లీ ఎఫ్ఐసీవోనే ఉండరు. వీళ్ళు మధ్యలో అవసరం అవుతారు. అది ఎస్ఏపీ ఈసీసీ 6.0లో అయినా, ఎస్/4హనాలో అయినా కూడా ఈ ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్ట్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్ వీళ్ళు ఇలా కూడా ఉంటారు. మధ్యలో కూడా ఏ దాంట్లోనైనా అవసరం అవుతారు. తర్వాత ఇప్పుడు డేటా మనకి ఎస్ఏపీలో ఈసీ 6.0లో ఇక్కడ ఒరాకిల్, పీపుల్సాఫ్ట్, ఎస్/4హనా డేటా అనేది వీళ్ళు ఇంతకుముందు అంటే ఎస్ఏపీలో ఎస్ఏపీ మాత్రం లేదమ్మా. ఒరాకిల్ కూడా ఎస్ఏపీ లాగానే ఉంటది ఇంచుమించు. ఓకే. ఇంచుమించు మనకి ఓకే. ఇలా కూడా ఉంటాయి. ఒరాకిల్ ఆర్ పీపుల్సాఫ్ట్ ఆర్ ఎస్/4హనా ఇవి కూడా సాఫ్ట్‌వేర్సే. ఓకే. సో, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు ఎస్/4హనాలో. ఇక్కడ ఈసీసీ టు ఎస్/4హనా చేంజెస్. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ ఎస్/4హనాలో. ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అని పిలుస్తారు. ఇక్కడ. ఇక్కడ ఎస్/4హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని పిలుస్తారు. నేమ్ చూడండి చేంజ్ ఎలా చేస్తారో. ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ నుంచి ఎస్/4హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని పిలుస్తారు. హెచ్‌డిడి ర్యామ్, హార్డ్ డిస్క్ డ్రైవ్, ర్యామ్ యూజింగ్, ఎస్ఎస్‌డి, సాలిడ్ ఓకే. సాకెట్ డిస్క్ అంటారు కదా! అంటే స్పీడప్. డేటా ప్రాసెసింగ్ అనేది ఎంత స్పీడ్‌గా తీసుకొని, ఎంత స్పీడ్‌గా మనకు ఆన్సర్ ఇస్తుంది అనేది. అక్కడ హెచ్‌డిడి నుంచి ఇక్కడ ఎస్ఎస్‌డికి స్పీడప్ అవ్వడం. ఇక్కడ ఈసీసీ 6.0లో కిక్ ఆఫ్ మీటింగ్స్ అంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి క్లయింట్ దగ్గర నుంచి ఒక బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే కిక్ ఆఫ్ మీటింగ్స్ అని చెప్తాం. అదే మనకి ఎస్/4హనాలో అయితే మామ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటాం. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి గల ఇన్ఫర్మేషన్. ఆ కస్టమర్‌కి లైక్ ఆ వెండర్‌కి గాని, కస్టమర్‌కి గాని ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. డొమెస్టిక్ కస్టమర్స్, వెండర్స్, అదర్ కంట్రీ డొమెస్టిక్ లైక్ అదర్ కంట్రీస్ సంబంధించిన కస్టమర్స్, వెండర్స్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క బిజినెస్ టర్నోవర్ ఎంత, ఇవన్నీ కూడా మామ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్‌లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంక మనకి టైప్స్ ఆఫ్ డేటా 3 రకాలని చెప్పాం. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, అండ్ కస్టమైజింగ్ డేటా. సో, మాస్టర్ డేటా అంటే ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అంటే లైక్ ఒక వెండర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా, కస్టమర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా, జీఎల్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా
ఫస్ట్ వీళ్ళ అవసరం, కస్టమర్స్, వెండర్స్ అవసరం. వాళ్ళ నేమ్సే లేకుంటే ఎవరికి బిజినెస్ చేస్తున్నావు, ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నావు అనేది మనకు తెలియాలి కదా. కంపల్సరిగా అవసరం అవుతుంది. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా అంటే వెండర్ ఇన్వాయిస్ కానీ, కస్టమర్ ఇన్వాయిస్ కానీ, జిఎల్ పోస్టింగ్ కానీ, పలానా వ్యక్తికి పలానా డేట్లో పలానా అమౌంట్కి సంబంధించిన సరుకు నేను పర్చేజ్ చేస్తున్నాను, సేల్ చేస్తున్నాను, డైలీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాను అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ జరగాలంటే కస్టమైజింగ్ డేటా బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్లు చేయాలి. ఆ కాన్ఫిగరేషన్లు చేయకపోతే అమౌంట్ అనేది మ్యాచ్ అవ్వదు, ట్రాన్సాక్షన్ మ్యాచ్ అవ్వదు. ఓకే, టోటల్ గా మనకి డేటా ఎన్ని రకాల డేటా ఉంటుంది, ఆ డేటాని ఎక్కడ స్టార్ట్ చేస్తాం మనం అంటే టేబుల్స్ లో. మనం చూపించాను మీకు టేబుల్స్. టీ కోడ్ వచ్చేసి SE16N. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే, ఈ యొక్క పోర్టల్ లోకి వెళ్తే కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, హౌస్ బ్యాంక్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, సెటిల్మెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, ఈ డేటా మొత్తం కూడా ఈ టేబుల్స్ లో మీ ఓనర్ ఏది అడిగితే అది మీరు టీ కోడ్ అప్లై చేసి వాటిని చూడొచ్చు. ఇవి సమ్ లిటిల్ బిట్ చేంజెస్. ఇంకా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఓకే, వీడియోస్, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా, వీడియోస్ తర్వాత మెటీరియల్స్ చేంజెస్ అన్ని కూడా మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాము, దాంట్లో ఉంటాయి. అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఇవి సమ్ లిటిల్ బిట్ చేంజెస్ ECC 6.0 S/4HANA సంబంధించి. లైక్ జస్విత, అవి మీద నేను చేసావమ్మా, లక్ష్మి, లోకేష్ అయిపోయినాయా జస్విత? మీ మెయిల్ ఐడీస్ మీ మెయిల్ ఐడీస్ కూడా గ్రూప్ లో వేయండి. మెయిల్ యాక్సెస్ ఇస్తాను, అన్ని కూడా మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఓకేనా?